హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మిని. ఇది చూస్తున్నారు కదా, మనము ఈ యొక్క బ్లౌజ్కి వచ్చేసి వింటేజ్ లుక్లో ఇచ్చేలాగా వర్క్ని అయితే చేసేస్తున్నాను. ఒక చిన్న మాట చెప్పాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సండే టైంకు చాలామంది టైలర్స్ కానీ, బోటిక్ పెట్టుకున్న ఓనర్స్ కానీ, మన స్టిచర్స్ కానీ, కటింగ్ మాస్టర్స్ కానీ, అది లేడీస్ అయితే ఇంకా ఘోరంగా ఈ సమస్య నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేంటో ఈరోజు మీతో మాట్లాడేస్తాను. చాలామంది ఇప్పుడు మ్యారేజెస్కి కొంతమంది కస్టమర్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి. కస్టమర్స్ కొంతమంది ఆడపిల్లలు ఎందుకో నాకు తెలియదు కానీ మ్యారేజ్ కోసం అంటే పెళ్ళి కోసం బ్లౌజులు కుట్టించుకుంటున్నారా, లేకపోతే బ్లౌజుల కోసమే పెళ్ళి చేసుకుంటున్నారా, నాకైతే చిన్న డౌట్ వచ్చేసిందండి. ఇదైతే కరెక్ట్ కాదు. ఎంతో కష్టపడితే కానీ ఒక బ్లౌజ్ అయితే అవుతుందండి. నా మ్యారేజ్ శారీ వచ్చి ఇప్పుడైతే చిరిగిపోయింది కూడా. 20 years అయిపోయింది. 22 years మ్యారేజ్ అయ్యి కానీ చిరిగిపోయింది. అదేమి నికరంగా లేదు. దాని బ్లౌజ్ అయితే ఎప్పుడో పాడైపోయింది. ఇప్పుడు ఆ బ్లౌజ్ కానీ ఆ శారీ కానీ నేనైతే కట్టుకోవట్లేదు కూడా. అలాంటిది ఇప్పుడు ఆ శారీస్ గురించే, అంటే మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఒక మంచి శుభకార్యాన్ని చేసుకుంటూ బ్లౌజెస్ వేసుకుంటాము, ఫొటోస్ దిగుతున్నారు, అదొక మెమరీ లాగా ఉంటుందన్నమాట. అలాంటి బ్లౌజెస్ దగ్గర ఒక వర్కర్స్ని చాలా అవమానిస్తున్నారండి మన కొంతమంది పెళ్లి కూతుర్లు మాత్రం. ఇది ఎంతవరకు కరెక్ట్? కొంచెం చిన్న లూజ్ ఉంటుంది, ఎక్కడో ఒక చోట పర్ఫెక్ట్గా రాకపోయి ఉండొచ్చు. ఇచ్చే అమౌంట్కి మాట్లాడే మాటలకి చాలా తేడా వస్తుందండి. మ్యాక్సిమం బ్లౌజ్కి 400 నుంచి స్టార్టింగ్, కానీ 300, 350 అట్లా ఇస్తున్నారు. విత్ లైనింగ్ వేసి, పైపింగ్ వేసి, డోరీలు వేసి, మళ్ళీ వాటికి 3 టాజిల్స్ అంటారు. అట్లా మొత్తం పైపింగ్ మోడలు, ఏదో ఒక మోడలు, ఇట్లా అన్నీ వేసి. కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది పెళ్లి చేసుకునే ఆడపిల్లలు బ్లౌజ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారా అని నాకైతే డౌట్ వచ్చేసిందండి. కొంతమంది ఓనర్స్ అయితే, బోటిక్ ఓనర్స్ లేడీస్ అయితే చాలా, ఒక్కొక్కళ్ళు అయితే ఏడ్చేస్తున్నారు కూడా. 15,000, 20,000 కూడా డబ్బులు ఆపేస్తున్నారు. మగ్గం వర్కర్ కుట్టేటప్పుడు అతనికి డైలీ 1000 నుంచి 1500 వరకు ఇచ్చే బోటిక్స్ ఉన్నాయి. చాలా చీప్గా అడుగుతున్నారు. ఇప్పుడున్న అంటే నాకు తెలిసి గ్రాసరీస్ అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడున్న సమస్యలో ఇదివరకు 600కే కుట్టే మగ్గం వర్కర్స్ ఇప్పుడు 1000, 2 ఓటీలు ఇమ్మంటున్నారు. అట్లాగే 1200 ఇస్తున్నాము. ఇలాంటి టైంలో అమౌంట్ అంతా కూడా బోటిక్ ఓనర్స్కి అయితే ఏం మిగలదు. నాకు తెలిసి మాది ఓన్ కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.